నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే సార్. ఇప్పుడున్న ఈ చెరుకు అంటే ఎంత ఏజ్, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? ఇప్పుడు చెరుకు ఇంచుమించుగా 7 నెలలు అవుతుందండి. 10 అడుగులు ఎత్తులో. అంటే కణుపు నాటుతారు కదా చెరుకులో? చెరుకు కణుపులో నాటుతామండి. నాటి అంటే 8 నెలలేనా? ఇంకా పాత పంట ఇది? ఇది పాత పంట అండి. ఆల్రెడీ కణుపు నాటి ఎన్ని సంవత్సరాలు అయింది? కణుపు నాటి 4 సంవత్సరాలు అయిందండి. ఇది మాకు 5వ పంట అండి. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అది ఏ పద్ధతి, ఎట్లా, ఏ విధంగా నాటారు? ఎంతెంత దూరంలో మీరు కణుపులు నాటారు? కణుపులు అంటే మనకి మామూలు రైతువారి పద్ధతులు అయితే ఎక్కువ నాటుతారండి. కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తక్కువ కణుపులు వాడతామండి. జనరల్ కంటే అంటే వాళ్ళు ఎకరకు 4 టన్నులు వాడితే మనం 2 టన్నుల విత్తనాన్ని వాడామండి. సాలుకు మధ్యని 4 అడుగులు గ్యాప్ ఇచ్చాము. మొక్క మధ్యని అడుగు గ్యాప్ ఇచ్చి నాటామండి. దానివల్ల గాలి వెలుతురు బాగా తగిలి సూర్యరశ్మి కూడా చెరుకు కట్టండి, సూర్యరశ్మి కూడా బాగా తగలాలండి. తగిలితే గడ లావు వచ్చి దిగుబడి పెరుగుతుంది. మీరు అంటే చెరుకు కణుపులు నాటిన తర్వాత అంటే ఎంత కాలానికి మీకు ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది? అంటే ఎన్ని నెలలు పట్టింది? ఇంచుమించుగా 9 నెలలు పడుతుంది. 9 నెలలు పట్టిన తర్వాత కటింగ్ చేస్తామండి. అంటే ఎంత హైట్ లో ఉంచి కట్ చేసేస్తారు? భూమికి ఇంచుమించు 1 అంగుళమే బయటకు ఉంటుంది. భూమి అయ్యే కట్ చేస్తే మళ్ళీ మనకి పిలకలు బాగా వస్తాయి. మీద కట్ చేయకూడదు, భూమి అయ్యే కట్ చేయాలి. అంటే మీకు చెరుకులో అంటే ఎటువంటి పురుగు తెగుళ్ళు ఆశిస్తుంటాయి? వాటికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? చెరుకుకి అయితే పెద్దగా తెగులు రావండి. మనకి ఈ జీవామృతమే ఒక 3-4 సార్లు స్ప్రే చేస్తామండి. అది చేస్తే సరిపోతుంది. తెగుళ్ళకైతే స్ప్రే చేస్తున్నారా, పారిస్తున్నారు? భూమి ద్వారా పారేస్తామండి. తడి పెట్టాడు 15 రోజులకి 20 రోజులకి ఒకసారి పారేస్తూ ఉంటాం. అలాగే నెలకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తామండి. మొదట 4-5 నెలల వరకు స్ప్రే చేస్తాం. అంటే ఆ జీవామృతం ఇవ్వటం వల్ల ఆ చెరుకు పంటలో అంటే ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి? చెరుకు పంటలో మనకి ఏపు వస్తుంది, ఏపు బాగా వస్తుందండి. అలాగే బెల్లం నాణ్యత కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన మామూలు బయట మార్కెట్ లో బెల్లం అనుకోండి, మన 3-4 నెలలకి మన నీరులాగా అయిపోద్దండి. ఇప్పుడు నా దగ్గర 2 సంవత్సరాల క్రితం బెల్లం ఉందండి. అది ఇప్పుడు గట్టిగా ఉంటుందండి. అంటే ఎరువులు వాడడం వల్ల మన అలా వండేటప్పుడు హైడ్రస్ వేస్తుంటారండి బెల్లంలో. వాటి వల్ల కూడా బెల్లం పాడైపోతూ ఉంటుంది. మనం నేచురల్ తయారు చేసుకుంటే మాత్రం 2-3 సంవత్సరాలు కూడా బెల్లం నిల్వ ఉంటుందండి. అంటే దీని లైఫ్ టైం ఎంత, అంటే ఎంతకాలం మీరు ఉంచుతారు? ఇంకా జనరల్ ప్రకృతి వ్యవసాయం చేయకముందు అయితే 3 సంవత్సరాలకి అయిపోయి ఉండదండి. ఒక మొక్క 2 మమ్ములు వచ్చేవండి. ఇప్పుడైతే ఒక మొక్క 4 మమ్ములు వస్తున్నాయండి. అంటే భూమి నాణ్యత మెరుగవడం వల్ల పంట కూడా బాగుంటదండి. మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటది కాబట్టి దీనికి ఎన్ని క్రాప్లను ఇస్తుంటది. ఇక దాని మూమెంట్ ని బట్టి మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు వచ్చినా గానీ కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ చేసుకోవచ్చండి. నేను మహారాష్ట్రలో రైతుని చూసానండి. ఆయన 10 సంవత్సరాల నుంచి క్రాప్ అలా కంటిన్యూ చేస్తున్నారు. దాని చెరుకుకి అంటే మీకు ఎంత పెట్టుబడి అయింది ఒక ఎకరానికి? ఇది దాదాపు ఒక 4-5 సంవత్సరాలు ఉంటుంది అన్నారు. అవునండి. కాదు, పెట్టుబడి మొదట్లో అయి ఉంటది కదా, అది ఎంత అయింది? ఎకరాకి ఇంచుమించుగా ఒక 60,000 రూపాయలు పెట్టుబడి అవుతుందండి. అంటే హార్వెస్టింగ్ కలిపి మనకి దిగుబడి అయితే ఇంచుమించుగా ఎకరాకి 40 టన్నులు చెరుకు వస్తుందండి. ఆదాయం ఎంత వస్తుంది? అంటే మనకి ఈ ప్రకృతి సంవత్సరానికి ఒక హార్వెస్ట్ కాబట్టి అయ్యేది, అది సంవత్సరంలో ఎంత వస్తుంది? సంవత్సరానికి మనకి చెరుకు మీద ఒక ఎకరా చెరుకు మీద ఒక 80,000 వరకు వస్తుందండి ఖర్చులు పోనండి. అది మన నేచురల్ చెరుకు అవడం. మామూలుగా అయితే కెమికల్ తోనైతే అంత రాదండి. మరి మీరు ఈ చెరుకుని ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు? దీనికి నేచురల్ గా బెల్లం తయారు చేస్తారండి. వాళ్ళు విజయవాడ నుంచి వస్తారు. సీజన్ లో వచ్చి మన చెరుకు ఇలాగా ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం పండిస్తున్న రైతుల దగ్గర చెరుకు కొనేసి వాళ్ళే బెల్లం నేచురల్ తయారు చేస్తారండి. మీ దగ్గర ముడిగా ఈ చెరుకుగా తీసుకెళ్లిపోతారు? అవునండి. మా ఊరు రైతుల దగ్గర చాలా మంది ఉంటుందని ఎవరి దగ్గర కొంటారండి, మన దగ్గర తీసుకుంటారు. ఓకే విశ్వనాథ్ గారు, అంటే గతంలో రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ అంటే మీలో మార్పు ముందుగా తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలి అంటే 10 మందికి కూడా మీరు ఆదర్శంగా నిలిచారు. అలానే ఈ విధంగానే మీరు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మీకు ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.